పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసాతో పనిలేదు, ఇమిగ్రేషన్ చట్టాలేవి వాటికి వర్తించవు, ప్రాంతీయ అసమానతలు మాకు వర్తించవంటూ ఖండాంతరాలు దాటి వస్తుంటాయి ఆ వలస పక్షులు. పర్యాటకులను అలరించేందుకు విచ్చేసే విదేశీ విహంగాల రాకను పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో 3 రోజుల పాటు పక్షుల పండుగ జరుగుతోంది. నేలపట్టు చెరువు నేడొక పక్షుల పుట్ట, పులికాట్ సరస్సు విహంగాల సమాహారం. ప్రకృతి పక్షి ప్రేమికులను ఈ 2 క్షేత్రాలు కనువిందు చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద 2వ ఉప్పునీటి సరస్సుగా ప్రసిద్ధిగాంచిన పులికాట్ ఆసియా ఖండంలోనే పక్షుల సంతానోత్పత్తికి కేంద్రంగా ఖ్యాతి పొందిన నేలపట్టు ప్రాంతాల్లో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. రకరకాల పక్షులు బర్మా, నేపాల్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా దేశాల నుంచి వచ్చి తమ విన్యాసాలతో అబ్బురపరుస్తున్నాయి. సెలవు దినాల్లో పులికాట్, నేలపట్టు ఏరియాల్లో జనం సందడి భారీగా కనిపించింది. జనవరి నెల వచ్చిందంటే చాలు ఆబాల గోపాలానికి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు వేల సంఖ్యలో విదేశీ పక్షులు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు, పులికాట్ సరస్సులకు చేరుకుంటాయి. చిత్ర విచిత్రంగా ఉన్న విదేశీ విహంగాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో శీతాకాలంలో నదులు, సరస్సుల్లో మంచు కప్పేయడంతో ఆహారాన్ని వెతుక్కుంటూ ఉష్ణమండలమైన మన దేశం చేరుకుంటాయి. వీటిల్లో పొడవాటి ముక్కు గల గూడబాతు, ఎర్రకాళ్ల కొంగ, భారీ ఆకారం, బారెడు పొడవు మెడతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఫ్లెమింగో, పెలికాన్ తదితర పక్షులు సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభమయ్యే వీటి రాక జనవరి మాసాంతం వరకు కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని పలుచోట్ల విదేశీ పక్షుల విడిది కేంద్రాలు ఉన్నప్పటికీ పుష్కలంగా ఆహారం దొరికే పులికాట్ సరస్సు పరిసరాలకే ఎక్కువ సంఖ్యలో పక్షులు వస్తూ ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా క్రమం తప్పకుండా వచ్చే ఈ విదేశీ విహంగాలు మార్చి వరకు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకున్నాక పిల్లా పాపలతో కలిసి స్వస్థలానికి వెళుతూ ఉంటాయి. కనుచూపు మేరలో చెట్లపై గుంపులు గుంపులుగా కనిపించే ఈ విదేశీ విహంగాలు కనువిందు చేసే ఇక్కడి ప్రకృతి సోయగాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి ఈ విదేశీ విహంగాల కోసం రాష్ట్ర అటవీ శాఖ నెల్లూరు జిల్లాలోని నేలపట్టు ప్రాంతంలో ప్రత్యేకంగా పక్షి రక్షిత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ అతిథులు బస చేసి గుడ్లు పెట్టి పొదిగేందుకై ప్రత్యేకంగా గుబురైన చెట్ల పెంపకం ఏర్పాటు చేసింది. వలస పక్షులైన గూడబాతులు, నత్తగుల్ల, కొంగలు, తెల్ల కంకణాయలు, శబరికొంగ, ములుముకోడి, సూది తోకబాతు, చుక్కమూతిబాతు, పులికాట్లో సముద్రపు రామచిలుకలు, పెద్ద స్వాతి కొంగలు, నల్లరెక్కల పరజ, ఎర్రకాళ్ల కొంగలు, నత్తగుల్ల కొంగ, నారాయణ పక్షి, గద్వాబాతు, నీటికాకులు ఇలా 120 నుంచి 150 రకాల పక్షులు నేలపట్టు, పులికాట్ సరస్సుల్లో విడిది చేస్తాయి. ఆ పక్షులు సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారానికి నేలపట్టుకు చేరుకొని జతకట్టి చెరువులో ఉన్న కడప చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. వీటి రాక మొదలవటంతో స్థానికంగా వ్యవసాయ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. ఆ పక్షులు వచ్చాయంటే వర్షాలు కురుస్తాయని ఇక్కడి రైతుల విశ్వాసం. పక్షులను చూసి రైతులు సాగుకు సిద్ధమైపోతారు. ఆ పక్షులు కూడా దేవతా పక్షుల్లా వారు అపురూపంగా చూసుకుంటారు. ఇక్కడకు వచ్చే వలస విహంగాలన్నీ ఆహారం కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులికాట్ను చేరుకొని వేట సాగిస్తూ ఉంటాయి. గుడ్లను పొదిగి పెద్ద చేసి ఈత కూడా నేర్పుతాయి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రయత్నిస్తోంది. సందర్శకుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, వసతి గృహాలు, పిల్లలు ఆటలాడుకునేందుకు ప్రత్యేక పార్కు, బైనాక్యులర్స్, కాలుష్యం నివారించేందుకు సైకిళ్లు కూడా అందిస్తున్నారు. పక్షుల్ని దగ్గరగా చూసేందుకు
టెలిస్కోప్ వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. పక్షుల జీవన విధానం తెలియజేసేందుకు ఫిలిం షో, సందర్శనశాల, పర్యావరణ విజ్ఞాన కేంద్రం సిద్ధం చేశారు. జీవ వైవిధ్యానికి సంబంధించి 200 రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఔషధ మొక్కలు పెంచి వాటి వల్ల ఉపయోగాలు తెలుపుతున్నారు. పక్షుల కేంద్రం చుట్టూ రక్షణ గోడలు నిర్మించి అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పులు, కుందేళ్లు పెంచుతున్నారు. సీతాకోక చిలుకల పార్కు కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే పర్యాటకుల సేఫ్టీ మెజర్స్ విషయంలో మరిన్ని రక్షణ చర్యలు తీసుకోవాలంటున్నారు సందర్శకులు. నేలపట్టు చెరువుకు ఏడాది పొడవునా పక్షులొచ్చేందుకు నీటి వసతి లేకపోవడంతో విదేశీ అతిథులైన ఈ పక్షులు కొన్ని నెలల పాటు ఇక్కడుండి తిరుగు ప్రయాణం అవుతున్నాయి. ఏడాది పొడవునా చెరువులో నీళ్లుండేలా తెలుగు గంగ నీటిని ఈ చెరువులోకి తెప్పిస్తే పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశముంది. పులికాట్లో జరుగుతున్న అక్రమ రవాణా వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. భూగర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడే నత్తగుల్లలకు విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో వాటి కోసం సరస్సు తవ్వుతున్నారు. సహజ సిద్ధంగా ఉండాల్సిన సరస్సు దెబ్బతినడంతో పక్షులు దిగేందుకు సంకోచిస్తున్నాయి. ఒకప్పుడు 117 రకాల పక్షుల జాతులకు గాను నేడు 80 రకాల పక్షులు మాత్రమే వస్తున్నట్లు అధికారుల అంచనా. ఇప్పటికైనా వాటి సంరక్షణకు, జీవ వైవిధ్యం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.